మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. రైతులు పండించిన ఆరు ధాన్యంలో తరలించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే పరిస్థితి లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమావేశం నిర్వహించారు. తమను ప్రజలెందుకు ఉన్నందున ప్రజలకు మనం జవాబుదారుగా ఉండేలా ప్రతి అధికారి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా రైతులు ఆరుగాలం పండించిన పంటలకు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సివిల్ సప్లై అధికారులు అందరి అధికారులతో సమయం చేసుకుని ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి ఆదేశించిన అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కంప్లైంట్స్ వస్తాయి, ఫోన్లు లేపుతలేరు, ఏసీ రూమ్లలో కూర్చొని పనిచేస్తాం, మాది ఇట్లనే ఉంటది అంటే అది కాదు. ఏదున్నా మరి మీతో కోసం పనిచేస్తా ఉన్నది మా ముఖ్యమంత్రి గారు. అహర్నిశలు కూడా మరి 365 రోజులు 24 గంటలు వారానికి 7 రోజులు రైతుల కోసం పనిచేస్తా ఉన్నారు. మరి దానికి అనుగుణంగా మీరు పనిచేయాల్సిన ఒక బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు ఇబ్బంది కలగకూడదు. ఇబ్బంది కలిగితే మరి మీతో అయితే లేదంటే మళ్ళీ చెప్తా ఉన్నా, మీతో అయితే లేదంటే మాకు చెప్పండి, మేమే రోడ్ల మీదకి పోతాం కదా. ఎందుకు ఇట్లా చేస్తుర్రు? నేనేమంటా ఉన్నా అంటే మరి మీరు ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు రైతులు ఎందుకు ఆగ్రహంతో రోడ్ల మీదకి వస్తా ఉన్నారు? ఇది నా మొదటి ప్రశ్న. అలా రెండోది, డిఎం గారి మీద చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, మీరు ఫోన్లు లేపుతలేరు, ఏసీ రూమ్లలో కూర్చొని పనిచేస్తాం, మాది ఇట్లనే ఉంటది అంటే అది కాదు. ఏదున్నా మరి మీతో చేతనైతే లేదంటే చెప్పండి, మరి మేమే ప్రజలతో రోడ్ల మీదకి మరి దిగి రోడ్ల మీదకి వచ్చి మరి మేము పోరాడతాం. ఎందుకంటే మాకు రైతులు ముఖ్యం. ఒక రైతు ఉంటేనే ఇవాళ అన్నదానం అవుతా ఉన్నది. రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఒక 2 మెతుకులు అన్నం లోపల పోతా ఉన్నది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు చేతనైతే లేదు, మీరు డిస్ట్రిక్ట్ లో పనిచేసే మన ఉద్దేశం లేదు అంటే మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి. ఎందుకు మరి ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? రైతుల కోసం పనిచేస్తా ఉన్నది మా ముఖ్యమంత్రి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.